రాజధాని గ్రామం ఐనవోరులో మంత్రి నారాయణ పర్యటన. మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఘన స్వాగతం పలికిన రైతులు. ఇక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామ సభలో పాల్గొన్న మంత్రి, రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామస్తులు అభిప్రాయాలు తీసుకుంటున్న మంత్రి, ఎమ్మెల్యే రాజధాని గ్రామాల్లో కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల పనులు చేపడుతున్న ప్రభుత్వం, గ్రామాల్లో ఉన్న ఇతర అవసరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామస్తులు అడుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అప్పటికప్పుడే నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా హామీ ఇస్తున్న మంత్రి, ఒక్కొక్క గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నామో వివరిస్తున్న మంత్రి నారాయణ, సుమారు 900 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం చెప్పారు. 6 నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తాం. 2014-19లో రైతు సోదరులు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆ గ్రామాల్లో ఉన్న ఆ రైతు సోదరులందరూ శాసనసభ్యులు శ్రావణ్ గారిని అప్పుడు అడగటం, మా గ్రామాలు కూడా రోడ్లు, డ్రైన్స్ అవన్నీ డెవలప్ చేయమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ తీసుకొని ల్యాండ్ పూలింగ్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారో, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ, అదేవిధంగా గ్రామాల్లో కూడా చేయమని ఆ రోజు ఆదేశించారు. అయితే 2019లో ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు దాన్ని వదిలేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతిలో క్యాపిటల్ సిటీలో 320 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్స్ రోడ్స్ వర్క్స్ ఎంతో వేగవంతంగా స్టార్ట్ అయినాయి. వాటన్నిటి కూడా లెవెల్స్ ఫైనలైజ్ చేశారు. ఇన్ని రోజులు యాక్చువల్గా విలేజ్ల్లో ఎందుకు స్టార్ట్ చేయలేదంటే ఒకటే శాసనసభ్యులు చెప్పారు చేసేది పర్ఫెక్ట్గా చేస్తాను సార్, తొందరపడి అటెంట్ వద్దంటే, సరే అవన్నీ లెవెల్స్ అయిన తర్వాత దీన్ని ఎందుకంటే ఒకవేళ అది హైట్లో ఉండి విలేజ్లో కానీ డౌన్లో రోడ్లో ఉంటే నీళ్ళని లోపలికి వస్తాయి విలేజ్లోకి. అవన్నీ లెవెల్స్ ఫైన్ అయినాయి కాబట్టి ఇప్పుడు విలేజ్లో 29 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి దాదాపు 900 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. దానికి సంబంధించిన డిపిఆర్ డిజైన్లు మొత్తం ఇస్తే శాసనసభ్యులు శ్రావణ్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కొన్ని చూసి సజెషన్లు కూడా చేశారు. అయినప్పటికీ మళ్ళా గ్రామాల్లో విజిట్ చేసి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకొని మార్పులు చేర్పులు చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు ఐనవోరులో మీటింగ్ పెట్టాం. ఏదైతే డిజైన్ చేసాం ఆ డిజైన్లు ఎవరు కూడా యాక్చువల్గా అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. అవన్నీ చేయమన్నారు, పర్ఫెక్ట్గా చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఇవన్నీ కూడా వర్షాకాలం సీజన్ వచ్చే లోపల 6 నెలల లోపల పూర్తి చేస్తామని చెప్పాం. దాంతో మరికొన్ని రిప్రజెంటేషన్ని శాసనసభ్యులకు వాళ్ళు ఇవ్వటం జరిగింది. జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లోను, తర్వాత ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మెరకు ఒకటి చేయమని, అది 15 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పాం. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఒకటి అడిగారు. అదేవిధంగా శ్మశానం ఒకటి కావాలన్నారు. ఒక కళ్యాణ మండపం కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి, ఈ విధంగా అనేక సమస్యలు అంటే ఊరికి సంబంధించినవి చెప్పారు. వాటిలన్నిటి కూడా చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల వాళ్ళకి ఒకటే చెప్పేది, ప్రతి గ్రామానికి రెగ్యులర్గా వస్తాం, నేను శాసనసభ్యులు మిమ్మల్ని కలుస్తాం. ఏదైతే చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం మనం చేసామో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. ఏదైతే అలా 2014-19లో మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు చేస్తూ, అదేవిధంగా విలేజ్ల్లో ఇలా మెరకు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, ఇటువంటివి వాటి కూడా పూర్తి చేస్తామని మరొకసారి అందరికీ తెలియజేస్తూ 29 గ్రామాలకు మేము ఇద్దరు తొందరలో విజిట్ చేస్తాం తెలియజేస్తాం.